ఏడాది తర్వాత వృషభ రాశి వారికి మిథున రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం, అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వలన మీరు వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, పెట్టుబడుల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీ సొంతం కాబోతుంది. అలాగనే స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన, ధనపరమైనటువంటి కార్యక్రమాలు, భూములు, వాహనాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. కాకపోతే తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూర ప్రయాణాలు, వాయు ప్రయాణాలు, జల ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు అవసరం. మీ పిల్లలు అంటే చిన్నపిల్లలు అవ్వడం వలన, ఇది వర్షాకాలం అవ్వడం వలన వీలైనంత వరకు పాడుబడ్డ గృహాల దగ్గర కానీ, రేకుల షెడ్ దగ్గర కానీ, చెట్ల కింద కానీ ఉండకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనగా ఈ సంవత్సరం రాజు కుజ భగవానుడు అధికమైన వర్షాలు, వీధురు గాలులు